పాకిస్తాన్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పోస్ట్ చేశారు. రెండు బలమైన దేశాల నాయకత్వం పట్ల గర్వంగా ఉందన్నారు. భారత్ పాక్లతో వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటామని చెప్పారు. అలాగే చారిత్రక నిర్ణయానికి అమెరికా సాయం చేయడం గర్వంగా ఉందన్నారు. ఇప్పుడైనా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో పరిశీలించేందుకు కృషి చేస్తామన్నారు ట్రంప్. రైట్, ఇక మనం కోటేశ్వరరావు గారు అండ్ మాజీ వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కోటేశ్వరరావు గారు, చెప్పండి. నిన్న ఒకలాగా పోస్ట్ చేయడం, ఈరోజు మరోలా పోస్ట్ చేయడం, అమెరికా సైతం ఆశ్చర్యపోయేటువంటి విధానం పాకిస్తాన్కి సొంతమైనటువంటి ప్రస్తుత పరిస్థితి. నిన్న కూడా మీరు విశ్లేషణలో కొన్ని కీలక అంశాలు చెప్పారు. అసలు పాకిస్తాన్ని నమ్మేటువంటి పరిస్థితే లేదు, అమెరికా మాటల్లో కూడా ఎన్నో చాలా వ్యత్యాసాలు ఉంటే వాటిని మనం అర్థం చేసుకోవాలి, నిశ్చితంగా గమనించాలనేటువంటి మాటలు కూడా చెప్పారు. సో ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు బేరీజ్ వేసుకుంటే ఎలా చూడాలంటారు ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి పోస్ట్కి సంబంధించి? ఇప్పటికీ నా అభిప్రాయం అదే. ఎందుకంటే ట్రంప్ మాటల్లో నిలకడ అనేటువంటి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇవాళ చేసినటువంటి పోస్ట్ లో కూడా 1000 ఏళ్ల తర్వాత కాశ్మీర్ సమస్యకి పరిష్కారం అని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతున్నాడంటే బుర్రుండి మాట్లాడుతున్నాడా, బుర్ర లేక మాట్లాడుతున్నాడా, లేకపోతే అసలు సీరియస్నెస్ ఉందా అనేటువంటి సందేహాలు ఎవరికైనా కలగాలి. 1000 ఏళ్ల క్రితం కాశ్మీర్ ఏంటి, ఆ సమస్య 1000 ఏళ్ల నుంచి ఉండటం ఏంటి అనేటువంటిది మరి ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి వ్యాఖ్యలు నాన్ సీరియస్ అనేటువంటిది కనిపిస్తా ఉంది. సరే, నిన్న మొన్న జరిగినటువంటి నాటకీయ పరిణామాలు, వాటి మధ్య రాత్రి వరకు కూడా ఏ క్షణం అయినా కానీ ఒకవేళ మళ్ళా మరొకసారి పాకిస్తాన్ కాల్పుల విరమణకి మేము నిజంగానే కట్టుబడి ఉంటాము, అంగీకరిస్తాము అని చెప్పినప్పటికీ కొద్ది రోజులు కాదు, కొద్ది వారాలు, అవసరమైతే కొన్ని నెలల పాటు మన జాగ్రత్తల్లో మనం ఉండాలనేటువంటిది నేను అభిప్రాయపడ్డాను. మిగతా అనేక మంది వ్యక్తులు కూడా అదే విధమైనటువంటి చెప్పారు. ఇప్పటికీ నా అభిప్రాయం అదే. ఎందుకు అంటే ఇలాంటి ఒక అనిశ్చితి నిజానికి నిన్న యావత్ దేశాన్ని కూడా, అటు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాను, మన దేశ ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఒక గందరగోళం, కొన్ని గంటల పాటు ఒక గందరగోళ పరిస్థితుల్లోకి జనాన్ని నెట్టారనేటువంటి మనకి తెలుస్తా ఉంది. అందుకని ఇప్పటికీ తేలాల్సినటువంటి సమస్య ఏంటంటే అసలు ఎందుకు ఇలా జరిగింది, ట్రంప్ ఆ విధమైనటువంటి నాటకీయమైనటువంటి ప్రకటన ఎందుకు చేశాడు, దాన్ని అంగీకరించినటువంటి పాకిస్తాన్ దానికి కట్టుబడకుండా ఎందుకు ఉల్లంఘించింది అనేటువంటి అంశాలు తెలుసుకోవడానికి ప్రతి భారత పౌరుడికి హక్కున్నది. ఎందుకంటే ఇది భారతీయుల మనోభావాలతోటి కూడినటువంటి సమస్య. అలాంటి మనోభావాలు తీవ్రంగా ఉన్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి వైఖరి బహిరంగంగా పాకిస్తాన్ గానీ లేదా ట్రంప్ గానీ బహిరంగంగా వ్యవహరించినప్పుడు దీని వెనకాల జరిగింది ఏమిటనేటువంటిది. కోటేశ్వరరావు గారు, ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్, అది చదివి నేను మళ్ళీ మీతో ఒకసారి మాట్లాడతాను. ఎస్, ఇక త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశమైనటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్నారు త్రివిధ దళాధిపతులు. అలాగే ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ అంశంతో పాటు రేపటి భారత్ పాక్ సైనికాధికారుల సమావేశంపై చర్చ జరుపుతున్నారు. సరిహద్దు భద్రత, అలాగే సైనిక సన్నద్ధతపైన చర్చిస్తున్నారు. అలాగే సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై కూడా ఆరా తీశారు మోదీ. అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పరిస్థితి అంతకంతకు చేయి దాటిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నిశితంగా ఆర్మీ గమనిస్తోందనేటువంటి మాట. నిన్న సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ అనేది ప్రకటించినప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పులు కావచ్చు, రాత్రంతా చేసినటువంటి దాడులు కావచ్చు, దాన్ని భారత సైన్యం ఎప్పటికప్పుడు కూడా తిప్పికొట్టినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. కానీ ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశం ఒకంత హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. సమావేశంలో అజిత్ దోవల్, అలాగే సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా పాల్గొనడం ఒకంత ప్రాధాన్యం అయితే సంతరించుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ పాల్గొన్నారు అనంటే ఆ సైనిక చర్యకు సంబంధించి రేపు ఒకవేళ సైనికుల సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని కానీ, లేకపోతే ఒకవేళ మాట్లాడుకున్న దానికి కట్టుబడి ఉండకపోతే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి దీనికి సంబంధించి, లేకపోతే ఉగ్రవాదుల్ని సరెండర్ చేయమని చెప్పేటువంటి
నిర్ణయాలు కూడా తీసుకోవచ్చా, లేకపోతే ఈ రోజు కూడా యాజ్ యూజువల్గా నిన్న జరిగినట్లు ఈరోజు కూడా దాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నట్లుగా కూడా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. రైట్గా త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశం కొంచెం హాట్ టాపిక్గా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి. అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఇవాళ కూడా ఒకవేళ ఈరోజు కూడా రాత్రి సేమ్ యాజ్ యూజువల్గా జరిగితే మాత్రం ఈసారి గట్టిగా జవాబు చెప్పండి అనేటువంటి ఒక మాట ప్రధాని చెప్పినట్లుగా కూడా అక్కడక్కడ వస్తున్నటువంటి సమాచారం. ఎలా ఉండబోతుంది ఇది? ప్రధాని నివాసానికి త్రివిధ దళాధిపతులు చేరుకున్నారు. అజిత్ దోవల్ కావచ్చు, అదేవిధంగా సిడిఎస్ వాళ్ళిద్దరు కూడా ప్రధాని నివాసానికి వచ్చారు. ఇక కాల్పుల విరమణ తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ప్రధానికి వివరించారు. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే ప్రారంభమైందో ఇక ఆ రోజు చేపట్టినటువంటి యాక్షన్ ప్లాన్ కావచ్చు, పాక్ నుంచి వచ్చినటువంటి కాల్పులు, ఆ డ్రోన్ దాడులు కావచ్చు, ఏదైతే ఆ పరిణామాలన్నింటినీ వివరిస్తూ వస్తున్నారు. ఇక ఈ రోజు కూడా నిన్న గడిచిన 24 గంటల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇటు జమ్మూలో కావచ్చు, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, టోటల్ గా ఇటు ఎల్ఓసి వెంట కావచ్చు, మొత్తం కూడా 3000 కిలోమీటర్ల సరిహద్దు వెంబటి ఉన్నటువంటి పరిస్థితులను ప్రధానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రేపు ప్రధానంగా రేపు భారత్ పాక్ మధ్య మిలిటరీ అధికారులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇటు అజిత్ దోవల్ కావచ్చు, ప్రధాని త్రివిధ దళాలకు బ్రీఫ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక నిన్న కాల్పుల విరమణ తర్వాత పాక్ నుంచి కూడా ఇటు శ్రీనగర్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్ సెక్టార్ లో ఇటు డ్రోన్లు వచ్చాయి. ఇక బాంబు దాడులు కూడా జరిగాయి అని చెప్పేసి కొంత ప్రచారం అయితే జరిగింది. ఇక డ్రోన్ల విషయానికి సంబంధించి కావచ్చు, కాల్పుల కు సంబంధించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధృవీకరించారు. వాటన్నిటిని కూడా ప్రధానికి వివరించి ఇక రేపు చేపట్టాల్సినటువంటి ప్లాన్ కు సంబంధించి ఈ రోజు వివరించే అవకాశం అయితే ఉంది. గడిచిన 48 గంటల్లో ప్రధానితో త్రివిధ దళాధిపతులు కావచ్చు, అజిత్ దోవల్ వరుసగా భేటీ అవుతున్నారు. ఇది 3వసారి సమావేశం అని చెప్పాలి. నిన్న కూడా భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని చెప్పేసి అని అనుకున్నారు. కానీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పాక్ డిఎం ఇటు మిలిటరీ అధికారుల నుంచి భారత్ కి ఫోన్ రావడం, ఆ తర్వాత పూర్తిగా పరిస్థితులు అయితే మారిపోయాయి. ప్రధానంగా అప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పూర్తి స్థాయి యుద్ధానికి భారత్ రెడీ అవుతుంది. ఇక పాక్ కి కఠిన బుద్ధి చెప్పేలా భారత్ యాక్షన్ ప్లాన్ కూడా ఇప్పటికే రెడీ చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం అటువంటి ఉంటాయని చెప్పేసి అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇటు అమెరికా మధ్యవర్తిత్వం వహించడం, ఇటు భారత్ కావచ్చు, అదేవిధంగా పాక్ తో మాట్లాడడం, పాక్ అధికారులు భారత్ కి ఫోన్ చేయడం, ఇక పూర్తిగా సీన్ అయితే మారిపోయింది. కాల్పుల విరమణ అవగాహన కుదిరింది. ఆ మేరకు పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే కాల్పులు ఆగిపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కూడా నెలకొనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక రేపు ఇటు భారత్ పాక్ అధికారులు చర్చలు జరపబోతున్నారు. ఇక వాటికి సంబంధించి వెన్యూ కావచ్చు, ఎక్కడ చర్చలు జరపబోతున్నారు, పాక్ ముందు ఏ అంశాలు ముందుకు పెట్టాలి అన్న వాటికి సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో బ్రీఫ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా పహల్గావ్ దాడి తర్వాత భారత్ పూర్తి స్థాయిలో పాక్ పై ఒత్తిడి పెంచుతుంది. ఇక ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా పాక్ ని ప్రపంచం దృష్టిలో ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది అని చెప్పేసి పదే పదే భారత్ చెప్తుంది. కానీ పహల్గావ్ దాడి పహల్గావ్ లో అమాయకులను పాక్ మూకలు పొట్టలు పెట్టుకున్నాయి. ఈ కారణంగా భారత్ ఇక వెనక్కి తగ్గకుండా పాక్ పై ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని అయితే తెలుస్తోంది. సునీల్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. రైట్, ఇక మా కరెస్పాండెంట్ రాజు మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏ విధంగా ఉండబోతోంది దీనికి సంబంధించి? త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశం కావచ్చు, లేకపోతే ఈసారి కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం అనేటువంటి ఒక మాట కూడా, అలాగే అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా పాల్గొన్నటువంటి కీలకమైన భేటీగా కూడా సైనిక అధికారులు చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇది?
ఎస్ మురళి, ఏదైతే గత 4 రోజులుగా ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా నిన్నైతే కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు పలుకుతుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి పాకిస్తాన్ నుంచి అయితే ఎదురుదాడి మన మీదకి జరిగిన నేపథ్యంలోనే ఈ రోజు రేపు జరగబోయేటువంటి సమావేశాన్ని కూడా చాలా ప్రాధాన్యత చోటు చేసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వం చేస్తూ కూడా ఇరు దేశాల ప్రతినిధులతో శాంతి చర్చలు జరపడానికి సన్నద్ధమవుతుంది. కానీ ఆ సమయంలోనే పాకిస్తాన్ ఎదురుదాడి ఏదైతే చేసిందో దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నటువంటి భారత్ సంయమనం పాటిస్తూ కూడా ఆ దాడిని ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది తప్పితే తిరిగి దాడి చేయకుండా చాలా నిబ్బరంగా నిబద్ధతతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. రేపు జరిగే ఆ చర్చల్లో ఇదే అంశాన్ని కూడా భారత్ నుంచి ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా చాలా క్లియర్ కట్ గా ట్రంప్ కు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారత్ ఎంత సంయమనం పాటించింది, 24 గంటలు కూడా ఎంత ఓపికతో సహనంతో ఉందో అనే విషయాలు కూడా ట్రంప్ కి అయితే తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో గత రాత్రి కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి అయితే ఒక ఆరోపణలు చేశారు, అసత్య ఆరోపణలు చేశారు. భారత్ దాడులు చేస్తుంది, యుద్ధం చేస్తుంది, దాన్ని విజయవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉందంటూ కూడా ఒక అబద్ధపు ప్రచారాన్ని కూడా విడుదల చేసింది. ఇది కూడా పథకం ప్రకారం రేపు ట్రంప్ తో జరిగేటువంటి చర్చలకి ముందస్తుగా ప్రణాళిక వేసుకొని మేము అమాయకులు అని చెప్పుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. కానీ దీన్ని అయితే ఏ దేశాలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఏదైతే త్రివిధ దళాధిపతులతో పాటు మోడీ నిర్వహిస్తున్నటువంటి సమావేశం ఉందో ఈ సమావేశంలో వీటి మీద కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు శాంతి చర్చల్లో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులను కోరే అవకాశం అయితే, అంటే పాకిస్తాన్ లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మొన్న జరిగినటువంటి పహల్గాం దాడిలో కావచ్చు, గతంలో జరిగినటువంటి పుల్వామా దాడిలో కావచ్చు, ఇలాంటి దాడుల్లో ఉగ్రవాదుల పాత్ర ఎంతవరకు ఉందనేది ఇప్పుడు అందరికీ స్పష్టమైంది. వాళ్ళని భారతదేశానికి అప్పగించండి అనే ఒక ప్రధాన డిమాండ్ అయితే రేపు పెట్టే అవకాశాలు లేకపోలేదు. అయితే పాకిస్తాన్ ఎందుకు అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు కూడా చాలా గందరగోళంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాత్రి జరిగినటువంటి కాల్పుల ఒప్పందాన్ని ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఉందో అది పాకిస్తాన్ ఉల్లంఘిస్తే దాని మీద కనీసం ఇంతవరకు కూడా స్పందించిన పరిస్థితి లేదు ట్రంప్. కానీ వ్యాపార వాణిజ్యాల్లో కూడా 2 దేశాలతో మేము కలిసి వెళ్తామంటూ ఒక వ్యాఖ్య చేయడం కూడా చాలా గందరగోళానికి గురి చేస్తుంది. ఇది కావాలనే ట్రంప్ చేస్తున్నటువంటి ఒక గందరగోళ వాతావరణం సృష్టిస్తున్న నేపథ్యంలో భారతదేశం కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాలకు తెలియజేయాలి. అదే విధంగా రేపు శాంతి చర్చల్లో కూర్చేటువంటి అమెరికాకి పెద్దరికం తీసుకొని శాంతి చర్చలకు వస్తున్నటువంటి అమెరికా కూడా అర్థమయ్యే విధంగా భారతదేశ ఉద్దేశాలు కూడా తెలియజేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపు జరిగేటువంటి శాంతి చర్చల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి డిమాండ్లు పెట్టాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా వివరించాలి అనే దాని మీద ఈ రోజు అయితే సమావేశం చాలా కీలకంగా కాబోతుంది. మరి దీనికి సంబంధించి ఈ సమావేశంలో అంశాలు వెల్లడిస్తారా లేదా రేపు శాంతి చర్చల్లో వాటిని ప్రతిపాదిస్తారా అనేది అయితే మనం వేచి చూడాలి. అంతవరకు కూడా ఏదైతే భద్రత లేకుండా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి బాండ్లు అయితే ప్రస్తుతం అయితే వాతావరణం కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని అయితే నమ్మడానికి లేదు. వివిధ దళాలు కూడా ఏ క్షణం కూడా ఎదురుదాడిని ఎదుర్కొనేందుకైతే పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా సరిహద్దుల్లో మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, ఇక జగన్మోహన్ గారితో మాట్లాడదాం. జగన్మోహన్ గారు, గతంలో కూడా సైనిక చర్చలు జరిగినప్పుడు పాకిస్తాన్ మాట మీద నిలబడినటువంటి పరిస్థితి, ఒకవేళ సైనిక చర్చల్లో పాల్గొంటే మాత్రం డెఫినెట్గా ఉగ్రవాదం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి, ఉగ్రవాదుల్ని సరెండర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే పూర్తి స్థాయి యుద్ధం ఎలాగో చేయలేదు కాబట్టి కాల్పుల విరమణ వరకే మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎలా ఉండబోతుందంటారు యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎస్, మ్యూట్లో ఉన్నారు జగన్ గారు, అన్మ్యూట్ చేయండి. అండి. నమస్తే అండి, మీకు, మీ ప్రేక్షకులకి, మా కో ప్యానలిస్ట్ కి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అయితే నమ్మడానికి అబ్సల్యూట్లీ ఏమీ లేదండి. అక్కడ వాళ్ళే కాదు, మనకి అందరికీ తెలిసిందే. చాలా సార్లు ఈ లాస్ట్ ఫ్యూ డేస్ లో మనం ఎన్నో సార్లు ఇదే మాట మళ్ళీ మాట్లాడుకున్నాం. అదే కంటిన్యూ అవుతుంది. బికాజ్ ఏ చేష్ట కూడా, ఏ వైఖరి కూడా ఎస్ యూ కెన్ ట్రస్ట్ మీ అనేది ఎక్కడ కూడా లేదు. అంటే ఎప్పుడు కూడా ఒక చేంజ్ గా మనం ఆశిస్తాం, అండ్ చేంజ్ ఫర్ ద బెటర్ ఆశిస్తాం. అది క్లాసిక్ కేస్. ఇంకోటి, ఇందాక ఆల్రెడీ కోటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పారు. ఎవరైతే మీడియేట్ చేసి మీకు ఒక సొల్యూషన్ ఇస్తాము అన్నట్టు వచ్చి మనల్ని సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి ఒప్పించారో వాళ్ళది పరిస్థితి కూడా
ఎవరు ఉండకూడదు ఆ పరిస్థితిలో. ఎందుకంటే ఒకసారి ఒప్పుకొని ఆ పని మళ్ళీ వెంటనే విదిన్ 3 hours ఆ సీజ్ ఫైర్ వైలేట్ చేయడం ఓన్లీ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఒకవేళ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఒకటే అనుకోవచ్చండి, ఒక్కోసారి బై ద టైమ్ ద ఇన్స్ట్రక్షన్స్ రీచ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ టైం పడుతుంది. దాని మూలాన ఏమన్నా ఇదంతా అయిందేమో అని ఒక చిన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు. కానీ ఏ ఆపర్చునిటీ ఇచ్చినా సరే వీళ్ళైతే సద్వినియోగం అయితే చేసుకోరు. దాన్ని ఎప్పుడు కూడా దే ఆల్వేస్ మిస్యూజ్డ్ ఇట్. అదొకటి. ఇంకోటి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇన్ఫర్మేషన్ వార్ లో సమ్హౌ పాకిస్తాన్ సీమ్స్ టు బి బెటర్ దెన్ అస్ అండి. వాళ్ళు వరల్డ్ ఒపీనియన్ ని మనం అన్ని కరెక్ట్ గా చేసినా సరే వరల్డ్ ఒపీనియన్ సీమ్స్ టు బి స్లిప్పింగ్ అవే ఫ్రమ్ అస్. అది మీరందరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫాల్స్ ఆన్ ఎవ్రీబడి. మీరందరూ మీడియా ఛానల్స్ మరి మీరందరూ కలిసికట్టుగా ఎలా ఈ వార్ లో పార్టిసిపేట్ చేస్తారు, మేము ఎలా మీకు కాంట్రిబ్యూట్ చేయగలం అనేది ఒక పెద్ద ప్రశ్న లాగా ఉండిపోయింది. మనం ఇంత చేసినా సరే, ఇన్ని ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేసినా సరే, ఓవరాల్ ఇంటర్నేషనల్ మీడియాలో సమ్హౌ దే సీమ్ టు బి హ్యావింగ్ ఎన్ ఎడ్జ్. ఒకటి. రెండోది, వాళ్ళని ఎందుకు క్లియర్ గా కేటగోరికలీ మీరు చేసింది తప్పు అని ఎవరు ఎందుకు అంటట్లేదు? మన ఒక్కడే అంటున్నాం, భారతదేశం ఒక్కటే అంటున్నది వీళ్ళు చేసింది తప్పు అని. గతమోళ్ళందరూ కూడా ఎలాగోలాగా వాళ్ళని మనల్ని కాంప్రమైజ్ రమ్మంటున్నారు, కానీ వాళ్ళని నిక్కచ్చిగా మీరు చేసిన తప్పు ఆపండి, ఇండియా ఇస్ రైట్, లెట్ దెమ్ డూ వాట్ దే సపోజ్ టు డూ అని చెప్పి అన్న సందర్భాలు చాలా తక్కువ మనకి వినిపిస్తున్నాయి. అదొకటి. రెండోది, చాలా ఫాల్స్ నెరేటివ్స్. ఇండియాలో ఇన్ని ఎయిర్క్రాఫ్ట్స్ కూలిపోయినాయి, ఇదైంది అని. అవన్నీ ఏ నిజం ఉన్నా అబద్ధం ఉన్నా సరే మనం మటుకు గవర్నమెంట్ నుంచి క్లియర్ గా ప్రెస్ బ్రీఫ్ లో కానీ ఇంకొక మీడియంలో కానీ ఒఫీషియల్ స్టేట్మెంట్స్ వచ్చేదాకా లెట్ us నాట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఆన్ అవర్ సైడ్ అండి. వాళ్ళ సైడ్ నుంచి ఎస్ వాట్ ఎవర్ నీడ్స్ టు బి దిస్ థింగ్ వి కెన్ ఆల్వేస్ అనలైజ్ చేద్దాం. ఇంకోటి, ట్రంప్ గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం కంప్లీట్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ పాత్ అండి. కాశ్మీర్ లో there was no Islam 1000 years ago. Kashmir was one of the most prosperous empire 1000 years ago. మెహర్పుల్ టైంలో కానీ ఇంకొక ఫేమస్ ఎంపరర్స్ వాళ్ళందరి పేర్లు ఇప్పుడు ఆఫ్ హ్యాండ్ నాకు గుర్తు రావట్లేదు. బట్ కాశ్మీరీ ఎంపైర్స్, అప్పుడు హిందూ ఎంపైర్స్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంపైర్స్ 1000 years ago and most prosperous. It has been the seat of power, seat of learning, seat of culture, అన్నీ ఉన్నాయి. అది తెలుసుకోకుండా ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అవుతున్నది అనేది వెరీ వెరీ సాడ్. ఐ థింక్ సమ్ ఆఫ్ అవర్ స్పెషలిస్ట్ బోత్ ఆన్ ద హిస్టారికల్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద కల్చరల్ సైడ్ క్లియర్ గా క్లారిఫై చేయాలండి. అసలు ఇస్లాం అనేది లేదు 1000 years బ్యాక్ కాశ్మీర్ లో. సో అదస్లా ఇట్ ఇస్ వెరీ వెరీ సాడ్. ఎస్ రాము, ఏ విధంగా ఉండబోతుందంటారు దీనికి సంబంధించి? రేపు ఆల్రెడీ ఈరోజు త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశం, సైనిక చర్చలకు సంబంధించి సన్నద్ధం. మరోవైపు బార్డర్లో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉంటున్నటువంటి త్రివిధ దళాధిపతులు, ప్రతిరోజు కూడా మారుతున్నటువంటి పరిణామాలు, తీరుమారని పాకిస్తాన్. అప్డేట్స్ ఏంటి అసలు ఓవరాల్గా ఎలా చూడాలి? మురళి, ముందుగా మనం మాట్లాడుకుంటే ఏదైతే కాల్పుల విరమణ కోసం మాట్లాడుకుంటే కాల్పుల విరమణ అనేది ఎవరు చేయాలి? భారత్ చేయాలా, పాకిస్తాన్ చేయాలి? మనం ఏమి కాల్పులు అయితే మనం పౌరులపై చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి మనం గుర్తించాలి. రెండోది ఏంటంటే భారత్ పౌరులపై పాక్ కాల్పులు జరిపింది కాబట్టి వాళ్ళు విరమణ చేయాలి. నెక్స్ట్, ఈ రోజు జరిగే హై లెవెల్ కమిటీ మీటింగ్ అనేది రెగ్యులర్ గా జరుగుతున్న ప్రాసెస్ లో మాత్రమే ఈ రోజు కూడా జరుగుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే రేపు జరగబోయే పాకిస్తాన్ భారత్ అధికారుల సమావేశం కోసం భారత్ అయితే అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఎందుకంటే భారత్ ఏదైతే ఉగ్రవాదాన్ని అణిచివేయాలనేది ఒకటి, అదే విధంగా పూర్తిగా అక్కడ ఉన్న ఉగ్ర స్థావరాలను కూడా నాశనం చేయాలనేసి ఏదైతే పెహల్గాం దాడిలో భారత్ పౌరులు 26 మందిని ఎవరైతే చంపారో వాళ్ళని కూడా అప్పజెప్పాలనే ఒక ప్రతిపాదన అయితే తెస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఒప్పుకునే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు.
ఎందుకంటే వాళ్ళ ప్రధాని మాటలు కూడా మనం వింటుంటే కొంచెం విడ్డూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అగ్రరాజ్యం మాటకు వచ్చేసరికి అగ్రరాజ్యం కూడా తగిలించి తమాషా చూసే విధంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఎవరికి తెలియదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న విషయం ప్రపంచ దేశాలకు అన్నింటికీ తెలుసు. కానీ ఎవరు కూడా నోరు మెలసిన పరిస్థితుల్లో ఉన్నారు. మనం గత చరిత్ర చూసుకుంటే బిన్ లాడెన్ పాకిస్తాన్ భూగర్భంలో దూరి అగ్రరాజ్య పాకిస్తాన్ హతమార్చింది. అప్పుడు ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వలేదు? మనం ఈ రోజు 26 మందిని హతమార్చారు కాబట్టి మనము పాకిస్తాన్ భూగర్భంలో ఉన్న ఉగ్రవాదుల్ని హతమార్చాం. ఇప్పుడు ఎంత ఇష్యూ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అగ్రరాజ్యాలన్నీ ఎందుకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాయి? ఇవి మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. నెక్స్ట్, దశాబ్దం కాలం పాటు పాకిస్తాన్ ఉగ్రవాదులపై ప్రధాని మోడీ నేతృత్వంలో ఎప్పుడు కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజుకి తీసుకున్న నిర్ణయం అయితే కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పహల్గామ్ దాడికి సంబంధించిన తీవ్రవాదులే కాకుండా గతంలో చేసిన ఏదైతే దాడులు చేశారో, విమానం హైజాక్ కావచ్చు, పుల్వామా దాడికి సంబంధించవచ్చు, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక స్కెచ్ ప్రకారం అయితే భారత్ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. నెక్స్ట్, కాల్పులు విరమణ సంబంధించి భారత్ ఓకే చెప్పింది అనడం లేదు. భారత్ కూడా స్పష్టంగా చెప్పింది. నిన్న ఏదైతే ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత భారత్ కూడా స్పష్టంగా చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించి ఉగ్రదాడులు జరిగితే ఎప్పుడు కూడా అది యుద్ధంగానే మేము పరిగణిస్తాము, అది కంటిన్యూ చేస్తామని చెప్పింది. దానికి నిదర్శనమే నిన్న ఏదైతే కాల్పులు విరమణ చేశామనేసి మనం ఎక్కడ కూడా త్రివిధ దళాలు కూడా ఎక్కడ రిలాక్స్ గా లేదు. మళ్ళా 3 గంటల తర్వాత పాకిస్తాన్ ఏవైతే డ్రోన్లతోని ఆర్టికల్స్ గన్స్ తోని ఏ విధంగా దాడి చేసిందో వాటిని సమర్థవంతంగా మనం తిట్టుకొట్టాం. ఇవన్నిట్లు కూడా ప్రపంచం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందువల్ల ఏదైతే రేపు జరగబోయే మీటింగ్ కోసం సంబంధించిన దీనికోసం ఈ భారత్ అయితే సీరియస్ గా చర్చించవలసిన పరిస్థితి కూడా లేదు.